తన్నని నన్నని తని నన్నని నన్నని తన్నని నన్నని తని నన్నని నన్నని తనిని 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 నాలిని తని నన్నని తనిని నాలి ఈ పదాన్ని మీరు తేలికనే ఇచ్చేయచ్చు. మీరు ఇది కన్నడ నవరసాలు మీరు 9 రసాలు వెళ్ళవచ్చు. లేదండి ఒక 10 minutes టీ బ్రేక్. పెద్ద ఆయన కూర్చోబెట్టాము. పెద్ద ఆయన మహారథి గారు ఉన్నారు. ఆయన పెద్ద వయసు, తొందరగా వెళ్ళాలి కాబట్టి తర్వాత మాట్లాడదామండి. టీ బ్రేక్ తర్వాత పడదామా? ఓకే. అయితే టీ బ్రేక్ తర్వాత ముందుగా మహారథి గారు ప్రసంగించడానికి ముందుగా వారిని గురించి పరిచయంగా ఇప్పుడు తెలుగు చలనచిత్ర సీమలో బ్రతికున్నటువంటి రచయితలందరిలోకి కూడా ఇది ఆల్రెడీ రికార్డ్ చేసింది కాబట్టి ఒక చిన్నది ఏంటంటే దీంట్లో ఒక తమాష ఏంటంటే 2 రకాలు ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో ఇళయరాజా కానీ రాజా నాగేంద్ర ఇటువంటి వాళ్ళు ఇచ్చిన ట్యూన్కి మేపడతారు, బిగిస్తారు. సో దానికి రచయిత అక్కడ ఇప్పుడు నేను ఇచ్చిన దాంట్లో మీకు తందన ఉంది. అబద్ధ సాహిత్యంలో ఏదో మాట చెప్పాలంటే కన్నుల మిన్నులగా ఏదో అన్నారనుకున్నాను. అంటే కన్నుల్లో ఒక లఘు ఉంది, హితాక్షరం ఉంది, ఒక లఘు ఉంది. అందని అని కూడా అనుకోవచ్చు. అందని జాబిలిగా. సో అది ఎలా ఉంటుందంటే మీ భావం తీసుకుని భావానికి తగినట్టుగా ముందు ట్యూన్ని ముందు ఆకలింపు చేసుకోవాలి. ఆకలింపు చేస్తే అవుతుందంటే చిన్న మైన్యూట్స్ మేము దానికి అర్థం చాలా ఇంపార్టెంట్. ఇందా చెప్పే కదా, సంగీతం కన్నా ఇంపార్టెంట్ సాహిత్యం. ఇవాళ అది రివర్స్ అయింది కాబట్టి మనకి ఏ పాట గుర్తుంటా గుర్తిపించేలా. అక్కడ రికార్డింగ్ కూడా చాలా పెద్ద వాల్యూమ్లో పెడతారు, అద్భుతంగా తప్పట్లు పడతారు. తర్వాత లో వాల్యూమ్లో మన ఇంట్లో రేడియోలో పెడితే ఏంటి ఇంత చెత్తగా ఉంది ట్యూన్ అనుకుంటాం. అందుకంటే సో అందుకని ఈ ట్యూన్కి దీనికి మీరు అర్థం చేసుకుని రాస్తేనే దానికి పడుతుంది, ఒక రితం ఉంటుంది అనమాట. దానికి రితం పడుతుంది. అలాగే అంత్యప్రాసలు, ఆది ప్రాసలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ మీకు చదువుకుని దాన్ని బట్టి తెస్తే ఒక్కొక్క నేను అనుకుంటున్నా అంటే ఇక్కడ ఈయన మన నాతో ఆల్రెడీ భైరవదీపం అద్భుతమైన క్లైమాక్స్ సాంగ్ రాసిన వ్యక్తి మన మధ్యలోకి వచ్చున్నారు. అలాగే ఇందాక నేను మాట్లాడుతున్నప్పుడు వచ్చారు సోదరుడు మోహన్ కృష్ణ గారి ఫాదర్తో ఇటీవల బాబు గారు రమణ గారితో అద్భుతమైనటువంటి ఒక టీవీ సీరియల్కి నేను సంగీత దర్శకత్వం వహించాను. అది నాకు తెలిసినంత వరకు ఇట్ ఈస్ మోర్ దాన్ గెటింగ్ ఏ నేషనల్ అవార్డ్. బాబు గారు రమణ గారితో చేయటువంటి షో చేసి దానికి ఎందుకంటే శ్రీకాంత్ శర్మ గారు రాశారు, చాలా అద్భుతంగా రాశారు. రమణ గారు కూడా కొన్ని రాశారు. అది చాలామంది గాయని చేత పాటించడం జరిగింది. బాబు గారితో ప్రతి ఒక్కరికి ఒక పాట పాడించడం, బాబు గారితో ఒక ఫోటో తీసుకోవడం, వాళ్ళు పంపించడం అన్నమాట. అలా చేసిన శ్రీ వెంకటేశ్వర వైభవం అని చెప్పి ఒక సో అలాగే ఈ కన్నడలో కూడా ఎలా ఉంటుందంటే ఇది వినగానే మీకు ఒక మంచి ట్యూన్ వచ్చినప్పుడు ఒక మంచి లిరిక్ గుర్తు రావాలి. అది దానికి ఒక ఆన్సర్ పెట్టారు మనకి. నారాయణ గారు ఎలా చెప్పినట్టుగా ఒక లవ్ చేయట్ అవ్వచ్చు, లేదంటే ఒక ఓన్లీ లవ్ చేయట్ అంటే సోలో చేయట్, ఒక లవ్ చేయట్గా మీరు దీన్ని చేయమని చెప్పారు. సో ఇలాగే ఒక మాతో పెట్టుకోగానే ఒక సినిమా చేశారు, ఫస్ట్ మాస్ మసాలా. సో దాన్ని చేసినప్పుడు ఇచ్చే కన్నడాలు వేరు. ఇదే నారాయణ రెడ్డి గారు నాకు చాలా మంచి పాటలు చాలా రాశారు. ప్రియా తిరుపొందరా దొర అని ఇచ్చారు. ప్రియా తిరుపొందరా దొర అది నాన్నలో అది ఏదో ఒక పాట ఇచ్చారు. ఆయన ఇచ్చినప్పుడు దాన్ని ఎలా కంపోజ్ చేయాలి ఇచ్చిన దానికి అది కూడా ఒక చాలా ఇంపార్టెంట్. దానికి సంగీత శ్రీనివాస గారు ఏం చెప్పారంటే ఇది రెగ్యులర్ కంపోజింగ్గా వద్దు, ఒక వితండంగా చేయమన్నారు. అంటే ఆఫ్టర్ బీట్ అది ఆయన చెప్పిన నేను అర్థం చేస్తుంది. ప్రియా పిలుపు అందెరా నా దొర, ప్రియా నా మిలాని
నా దొరా ఇలా వస్తుంది పాడనమాట. అది నాగము తని గానము తని నాని తని నాని నా ఓ ప్రియా అని వస్తుంది. ప్రియా యా సంభవం వచ్చేట్టు తీసుకుని ఒక తమాషగా తీసుకుని ఉదాహరణ తీసుకుని శ్రీకృష్ణ శ్రీజీవని వస్తున్నాను. అదే నారాయణ రెడ్డి గారు తల్లి మీద రాశారు. తల్లి మీద పాడే, కానీ మన పూర్వ పద్ధతిలో వెళితే ఇవాళ దీనికి ఎక్కదు. ఇవాళకి పూర్వ తేడా ఏంటంటే సంగీతంలో ఒకటే తేడా. పూర్వ తబలా ప్లే చేసేవాళ్ళు డ్రమ్స్ ప్లే చేయాలి. ఎందుకంటే పెద్ద ఏమి విశ్లేషణ కాదు, చాలా ఈజీ. అందుకనే విషయం తెలుసుకున్న వాడికి ఇవాళ సంగీతం చేయడం చాలా ఈజీ. రోజు 100 ట్యూన్లు ఇవ్వచ్చు. ట్యూన్లు ఇవ్వండి ఎక్కడ ఇవ్వచ్చు, కానీ రాసిన డైరెక్ట్ ట్యూన్ చేస్తే మ్యూజిక్ డైరెక్టర్స్ నాకు తెలిసి దాదాపు వెరీ 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 ఫ్యూ పీపుల్ టుడే. అదే ఇంపార్టెంట్. అప్పుడే మీకు ఎవరి మాట ఉంటే ఏంటంటే దాని పవర్ తెలుస్తుంది, దాని భావం మనకు క్లియర్గా తెలుస్తుంది. అప్పుడు మనం మంచిగా చేస్తాం. ఒక మంచి పాట అద్భుతంగా పుడుతుంది. అది ట్రై చేయాలి. ఒక రైటర్ అనేవాడు నా దృష్టిలో పక్షి. ఈ పక్షిని తననా అటువంటి పంజరంలో ఎదిగించకూడదు, చాలా తప్పది. ఇవాళ జనరేషన్ ఏదో మారిపోయిందని ఏం మారలేదు. అన్నీ అదే నల్ల చుట్టూ తాత రంగేస్తున్నాం. ఎందుకంటే వెళ్ళా అప్పుడు తాతయ్య తల చుట్టుండే, ఇప్పుడు తాతయ్య నల్ల చుట్టుండేది. ఎందుకంటే వెళ్ళా అందుకే మేము కూడా తల్లామలో డ్రమ్స్ పెడతాం, అప్పుడు ఫ్లూట్ బదులు ఇప్పుడు ఏదో కీబోర్డ్ పెడతాం. ఎందుకంటే ఏమి అది పెద్ద విశేషమే కదా. సో అందుకని మీరు ఏంటంటే లిరిక్స్ ఒకవేళ లిరిక్కి దీనికి రాయాలనుకున్నప్పుడు దాన్ని చూని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని దానికి పొంతలు ఉన్నట్టుగా రాయాలి. ఇందాక ముగ్గురు ఇచ్చారు. దాన్ని తనడానికి దీనికి ఏ రకమైన సంబంధం లేదు. తన్ని తన్నని నా అనుకోండి, తాని నా అని ఇస్తే అది దానికి దీనికి సంబంధం. సో అందుకని అది చూసుకుని చేస్తే బాగుంటుంది. మీరు అనుకున్న ఏదైనా రాయండి, రాసిన తర్వాత మీరు ఇక్కడ ఇస్తే తర్వాత తీసుకుని అన్నింటికన్నా నెంబర్ 1 వచ్చిన దానికి నేను ఒక మంచి ప్లేస్ ప్రశ్నలు వేస్తాను. నేను కొంతమంది మీకు తెలుసో తెలీదో సినిమా ఇండస్ట్రీలో 80 మంది సింగర్స్ని ఇంట్రొడ్యూస్ చేసిన వాళ్ళు నేను ఒకటి ఇవ్వండి. 50 సినిమాల్లో 60 మంది సింగర్స్ ఇంట్రొడ్యూస్ చేయడం కాకుండా బ్రహ్మనేమో నరుడో పరిచయం చేసిందే ఇటువంటి చాలా చేస్తున్నాను. నా ఇంట్రెస్ట్ అది. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు కూరుకోకపోతే మనకు ఒక సుశీల రాదు, జానకి రాదు, బాలసుబ్రహ్మణ్యం. సుశీల జానకి వచ్చినట్టు వాళ్ళ పెంచాలా వేస్తాడు. బాలు గారు ఎన్నో తిరిగాడు. ఆయన స్కూల్ డ్రెస్కి ఎంతమంది తిరిగాడు. వితౌట్ బాలపాడి జరిగిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. అందుకని కొత్త వాళ్ళు మీలో ఉండే తప్పనేటో నాకు తెలుసు. కానీ నేను సినిమాలు చేసినా చేయకపోయినా మీ దగ్గర ఉన్నటువంటి విషయాన్ని గ్రహించి ఒకవేళ మంచి ఒక రైటర్ వస్తే ఇలాగే చెప్పచ్చు, అది విద్యాసాగర్ చెప్పచ్చు, ఒక మణిశర్మ చెప్పచ్చు, ఎవరైనా చెప్పచ్చు. అందుకని రికమెండేషన్ చేయడంలో కూడా నేను ముందే ఉంటాను. మీరు గుర్తుపెట్టుకుని మీకు ఏమంటే పెళ్లి కచేరీ పాట కచేరీ చేస్తారు, మాకు డబ్బులు ఇవ్వదు. కానీ పాట కచేరీ అద్భుతంగా మేము చేయాలి. చేసిన తర్వాత ఎవరికో బ్రహ్మాండం తెచ్చి ఈ వీడు చెప్తారు మేడం, చాలా కాస్ట్లీ అడుగుతూ ఆడతారు, మాకు 2 లక్షల నుంచి ప్రోగ్రామ్ పెట్టిస్తారు. కొన్ని సినిమాలు కూడా అంతే, కొంతమంది డైరెక్టర్లు మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళకి పెద్ద డబ్బులు ఇవ్వదు. ఎవరిపైన మనసు పెట్టి బాగా చేస్తే ఆ సినిమా హిట్ అవుతే వాళ్ళు బ్రహ్మాండం అభివృద్ధిలోకి వెళ్ళి కొన్ని కోట్లు సంపాదించుకోవచ్చు. అంతేగాని మనకి డబ్బులకే పని చేస్తే మాత్రం ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఆర్ట్ షుడ్ బి విత్ హార్ట్. మీకు మనసావాచ గ్రహణం చేసే ప్రతి పనికి ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా దానికి గుర్తింపు వచ్చి తీరుతుంది, దాంట్లో డౌట్ లేదు. మీకు ఏ రకమైన నాకు కూడా ఇచ్చారు కాబట్టి రికార్డింగ్ దిస్ మ్యాటర్ అంటే మ్యూజిక్ సంబంధించింది ఏది కావాలన్నా సరే ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ టు ఎంకరేజ్ నౌ డేస్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.